అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో చాలా ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తానండి. ఏంటంటే మనం ఇంట్లో డైలీ పూజ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది వారాంతరాల్లో చేసుకుంటూ ఉంటారు కొంతమంది డైలీ కూడా పూజ చేసేవాళ్ళు ఉంటారు. సో ఆ పూజ చేసే టైంలో మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అవి ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చిన్న క్లారిటీ ఒక చిన్న వీడియో అనమాట. ఇంట్లో చాలామంది ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాం. భక్తి ఉన్నప్పటికీ మనకి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఈ తప్పులు దేవుణ్ణి కోపం పెట్టవు, కానీ పూజలో ఏకాగ్రతను, పవిత్రతను తగ్గిస్తాయి. ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆ సమయాల్లో సాధారణంగా జరిగే కొన్ని తప్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది శుభ్రతను పాటించకపోవడం. పూజకు ముందు శరీర శుభ్రత, పూజ గది శుభ్రత ప్రముఖంగా ముఖ్యమైనది. స్నానం చేయకుండా లేదా పూజ గదిని శుభ్రం చేయకుండా పూజ చేయడం మంచిది కాదు. పరిశుభ్రత ఉన్న చోట సానుకూల శక్తి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రెండవది మనసు ఏకాగ్రత లేకపోవడం. పూజ చేసిన సమయంలో మొబైల్ చూడడం, ఇతర విషయాలు ఆలోచించడం చాలామందికి అలవాటు. అందులో నేను కూడా ఉన్నానండోయ్. దేవుడికి పువ్వులు పెట్టడం కన్నా భక్తితో సమర్పించడం చాలా ముఖ్యం. ఎండిపోయిన పువ్వుల్ని వినియోగించడం. దేవుడికి ఎప్పుడు తాజా పువ్వులతోనే పూజ చేయాలి. వాడిపోయిన పువ్వులు లేదా పాడైన పండ్లు సమర్పించడం నివారించాలి. నాలుగవది దీపాన్ని సరిగ్గా వెలిగించకపోవడం. దీపం జ్ఞానానికి ప్రతీక. దీపాన్ని వెలిగించిన వెంటనే ఆర్పేస్తారు లేదా నిర్లక్ష్యంగా ఉంచుతారు. సాధ్యమైనంత వరకు పూజ పూర్తయినంత వరకు కూడా దీపం వెలిగేలా చూసుకోవాలి. ఐదవది మంత్రాలు తొందరగా చదవటం. మంత్రాలు వేగంగా చెప్పడం కంటే అర్థం తెలియకపోయినా భక్తితో నెమ్మదిగా చదవడం మంచిది. దేవుడు మన ఉచ్చారణ కంటే మన భక్తిని చూస్తాడు. ఆరవది పూజలు కేవలం కోరికల కోసం మాత్రమే చేయడం. చాలామంది తమ కోరికలు నెరవేరడం కోసం మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. కానీ నిజమైన భక్తి అనేది కృతజ్ఞతతో కూడుకున్నది. దేవుణ్ణి ప్రేమతో ఆరాధించడం చాలా ముఖ్యమైనది. ఏడవది పూజ గదిలో అనవసరమైన వస్తువులు ఉంచడం. పూజ గది చాలా పవిత్రమైనది. అక్కడ పాడైన వస్తువులు, పాడైన పువ్వులు, పనికిరాని వస్తువులు పెట్టడం చాలా తప్పు. అలా చెత్త ఉంచకూడదు. ఎనిమిదవది ప్రసాదాన్ని గౌరవించకపోవడం. ప్రసాదం దేవుని ఆశీర్వాదంగా భావించాలి, దాన్ని వృధా చేయకూడదు. కుటుంబ సభ్యులతో పంచుకోవడం మన సాంప్రదాయం. కోపంతో లేదా ఆందోళనగా పూజ చేయకూడదు. ఇది తొమ్మిదవది. మనిషికి కోపం రావడం సహజమే, కానీ పూజకి కొద్దిసేపు మనసును ప్రశాంతంగా చేసుకోవడం మనకే మంచిది. ప్రశాంతమైన మనసుతో చేసిన ప్రార్థన మరింత సంతృప్తిని ఇస్తుంది. నిత్య పూజల్లో నిర్లక్ష్యం ఇది 10వది. ఒకరోజు ఎంతో భక్తిగా పూజ చేసినా కొన్ని రోజులు పూర్తిగా మానేయడం కంటే కొద్దిసేపైనా పూజ చేయడం చాలా మంచిది. అదే ఉత్తమం. ఎండింగ్ ఆఫ్ ద స్టోరీ వచ్చేసి కథకి ముగింపు. భక్తులారా, దేవుడు మనం చేసే చిన్న చిన్న తప్పులకి మనల్ని శిక్షించడు. నిజమైన భక్తి, మనసు, పవిత్రమైన ఆలోచనలు ఉంటే అదే గొప్ప పూజలో ముఖ్యమైనది. ఆచారం మాత్రమే కాదు, ఆత్మీయత కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన హిందూ దేవాలయాల ఛానల్ని. ఓం నమ శివాయ. గోవింద గోవింద.